సోనం వాంగ్చుక్ 3 వారాల నుండి ఎలాంటి ఆహారం తీసుకోకుండా నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్నారు. దేనికోసం? ఈ దేశ విద్యార్థుల కోసం, ప్రజల కోసం, పాలకులకు జవాబుదారీతనాన్ని అలవాటు చేయడం కోసం. కానీ ఇన్ని రోజుల నుంచి ఒక ఆహారం కూడా తీసుకోకుండా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఒక పర్యావరణవేత్త, విద్యా సంస్కరణవేత్త ఢిల్లీలో కూర్చొని ప్రాణాలతో పోరాడుతూ ఉంటే, ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేకపోవడం మీద ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ప్రజల్లో అని నేను అంటున్నాను అంటే మినిమం సెన్స్ ఉన్న ప్రజల్లో. వాట్సాప్ యూనివర్సిటీల నుంచి మొత్తం బ్రెయిన్ అంతా ఎంటీగా వేసుకుని ఉండే జనాల గురించి నేను మాట్లాడడం లేదు. ఎంత దారుణం! ఆయన దేనికోసం చేస్తూ ఉన్నారు? అరే, పాలకులకు జవాబుదారీతనం లేకపోతే ఎట్లా? ఇప్పుడు నీట్ లాంటివి రద్దు చేసి కొన్ని లక్షల మంది విద్యార్థులు వాళ్ళ కుటుంబ సభ్యుల మనం మానసిక వేదనకు గురి చేసి కనీసం పశ్చాత్తాపం లేకుండా, రాజీనామా లేకుండా ఏంటి ఇదంతా అని. సో డాక్టర్లు చెబుతూ ఉన్నారు ఆయన ప్రాణానికే ముప్పు, అంతర్గత అవయవాలు కూడా దెబ్బతినే స్టేజ్కి వచ్చేశారు అని. దేశంలో చాలామంది రాజకీయ నేతలు దీక్ష విరమించమని చెప్పి డిమాండ్ చేస్తున్నారు, ప్రజలు డిమాండ్ చేస్తూ ఉన్నారు. మనలాంటి వాళ్ళం కూడా అంటూ ఉన్నాం, చలనం లేని, చైతన్యం లేని జనం కోసం మీ ప్రాణాలు ఎందుకు సార్ అర్పిస్తారు అని. కానీ ఆయన ఒకటే చెబుతూ ఉన్నారు, ప్రాణం నేను లెక్క చేయను. అసలు ప్రభుత్వం వైపు నుంచి కనీస జవాబుదారీతనం లేకుండా ఈ దీక్ష విరమింపజేస్తే ఇక ఈ దీక్షకు అర్థమే ఉంటుంది. నన్ను దీక్ష విరమించండి అని చెబుతున్నటువంటి రాజకీయ నేతలైనా, పౌరులైనా, మేధావులైనా అదే ప్రశ్న ప్రభుత్వానికి వేయండి. ఆయన 3 వారాల నుంచి దీక్ష చేస్తే కాన్సర్న్ మినిస్టర్ నుంచి ఆయన సమాధానాన్ని కోరితే ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు అనే ప్రశ్న అటువైపు వేయండి. నేనైతే దీక్ష విరమించను అని. ఢిల్లీ హైకోర్టు ఏమో ఆయన ప్రతి పౌరుడి ప్రాణం ఇంపార్టెంటే, ఆయనకు ఖచ్చితంగా ప్రభుత్వం వైద్యం అందించండి, చాలా జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి ఢిల్లీ హైకోర్టు అయితే చెబుతూ ఉంది. అసలు ప్రభుత్వం వైపు నుంచి ఎందుకు చలనం ఉండదు? ఏం నియంతృత్వంలో ఉన్నారా వీళ్ళు? కోర్స్ వాళ్ళు ఉన్నది నియంతృత్వమే. ఆ నియంతృత్వానికి కూడా మద్దతు పలికే బానిసలు మెండుగానే ఉన్నారు కాబట్టి ఆ బానిసలు మీడియా ముసుగులో, సోషల్ మీడియా ముసుగులో, చదువుకున్న వాళ్ళ ముసుగులో, మేధావుల ముసుగులో కొన్ని ఉన్మాదాలను ఒళ్ళంతా నింపుకొని చెలరేగిపోతూ ఉన్నారు కాబట్టి అటువంటి బానిస ఉన్మాదుల రక్షణగానే కొన్ని ప్రభుత్వాలు నియంతృత్వాన్ని ప్రదర్శిస్తూ ఉన్నాయి. ఎంత దారుణం అండి! అంత పెద్ద దీక్షగా ఆయన పూనుకుంటే ఎవరి కోసం ఆయన చేస్తున్న దీక్ష? అసలు ప్రభుత్వంలో చలనం లేకపోవడం ఏంటి? కనీసం తన బృందాన్ని ఆయన ఒక చర్చల కోసం పంపించకపోవడం ఏంటి? ఎంత కామెడీ అయిపోయింది ప్రజాస్వామ్యం అంటే, ఇంత కామెడీ అయిపోయింది ప్రభుత్వాలు అంటే. అరే అంటే ఏమంటారు, పాలించే వాళ్లకు అంతా మన చేతిలోనే ఉంది, వ్యవస్థలు ఉన్నాయి, మీడియా ఉంది, సోషల్ మీడియా ఉంది, దానికి తగ్గట్టు దేవుడు మన చేతిలోనే ఉన్నాడు, మతం మన చేతిలో ఉన్నాడు. దేశంలో ఎవరు ఏం డిమాండ్ చేసినా ఈ అస్త్రాలు బయటకు తీసేద్దాం, అదే పని చేస్తూ ఉన్నారు కదా. మొత్తం మీద ఎంతకాలం ఇలాంటి విధానం కొనసాగుతుందో నాకైతే తెలియదు, కానీ అది బ్రేక్ అయిన రోజు చాలా దారుణమైన పరిస్థితులు ఉండొచ్చు.